దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దిన వాక్య ధ్యానం కొరకు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. విశ్వాసంలో ఎట్టి విధంగా ఎదగాలో, దేవుని యొక్క రాకడ కొరకు ఎలాగున ఎదురు చూడాలో, ఇతరులను బట్టి మన ఆత్మీయ జీవితాన్ని ఎలాగున పరిపూర్ణతకు నడిపించుకోవాలో గడిచిన అధ్యాయాల్లో మనం ధ్యానం చేశాం. ఈ అధ్యాయం అంతా కూడా కొద్దిపాటి ప్రత్యేకత కలిగి ఉంది. ఇందులో ప్రేమను గురించిన ప్రస్తావన, అంత మాత్రమే కాదు, దేవుని కొరకు బ్రతికే వారి ఆరాటం, దానిని అనుసరించవలసిన ప్రాముఖ్యతను తెలియచేస్తున్నారు. సహోదరుల పట్ల కలిగే ఆ ప్రేమ ఆపకండి, దాన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. చాలా మంది కొద్ది కాలం తోటి సహోదరులను ప్రేమిస్తారు, తర్వాత వారిలో నుంచి ప్రేమను కోల్పోతున్నారు. దేవుని వాక్యం 133వ సంకీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడింది. అలాగున ఐక్యత కలిగి ఉంటే శాశ్వత జీవం, ఆశీర్వాదం ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడట. అందుకనే సహోదరుల పట్ల మనము ప్రేమను కలిగి ఉండాలి. నేటి దినాల్లో ప్రేమ కోల్పోతున్నాము. మరి ముఖ్యంగా సహోదరుల మధ్యలో ప్రేమ లేదు. వ్యక్తిగతంగా ఆలోచన చేస్తే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెండ్రుల మధ్యలో కూడా ప్రేమ ఉండటం లేదు. మందిరానికి వస్తారు కానీ మందిరంలో ఉండే సహోదరులతో ప్రేమ లేదు. అందుకే దానిని మీరు కొనసాగింప చేయండి. ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ చూపుతూ ఉండండి అని చెప్తూ, ఆతిథ్యం చెయ్య మరవద్దు. చాలా మందికి ఆతిథ్యం చేయడం ఇష్టం ఉండదు. ఆతిథ్యం ఇస్తేనట వారు తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము, లోతు వారు ఇచ్చిన ఆతిథ్యం వారు చూసి అంటారు దేవదూతలు కనబడ్డాయని. కానీ వారు దేవుడికే ఆతిథ్యం ఇచ్చారని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఎప్పుడైతే వారు ఆతిథ్యం ఇచ్చారో వారి కుటుంబంలో ఉన్న లోటు తీర్చబడింది. ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చారో వారు నశించిపోకుండా బయటికి తీసుకుని రాబడ్డారు. మరి నువ్వు ఆతిథ్యం ఇవ్వడం ఇష్టమేనా? తెలియని వ్యక్తులకి, కొత్తవారు నీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇవ్వాలి. దైవజనులకు ఆతిథ్యం ఇవ్వాలి. ఇంకా చెప్తూ, ఎవరైనా బంధకాల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, ఆ ఇబ్బందులు నీకు ఉన్నాయని, వారి బంధకాల్లో ఉన్నట్లు నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకుని, వారి కష్టంలో నువ్వు అనుభవిస్తున్నావు అని వారి గురించి జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. అంటే వారిని పరామర్శించాలి, వారిని దర్శించాలి. అవసరమైతే వారి కొరకు చేయాల్సిన త్యాగం ఏదైనా ఉంటే చెయ్యాలి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఒక పక్కన మేకలను, ఒక పక్కన గొర్రెలను పెట్టాడని. ఆయన అడుగుతున్నాడు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను పరామర్శించారా అని. అయ్యా, మీరెప్పుడొచ్చారన్నట్టు ఈ భూమి మీద మిక్కిలి అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్లే కదా
అని ఆయన వాపోయారు. కనుక ఎవరైనా మనకి బలహీనత కష్టంలో ఉన్నారనంటే తప్పకుండా వెళ్ళాలి, పరామర్శించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవుల లక్షణం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కళంకమైనది గాను ఉండాలని చెప్తున్నారు. చాలా పర్యాయాలు ఈ వాక్యాన్ని వినుంటారు. వివాహ కార్యక్రమాలలో పెళ్లి కార్డులో కూడా పైన మాట రాస్తారు, వివాహం అన్ని విషయంలో ఘనమైనది. పానుపు అనగా భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ జీవితం అది పరిశుద్ధమైనదేనని. అయితే అలా ఉండాలి. నేటి దినాల్లో వివాహం పరిశుద్ధత కాకుండా అపవిత్ర పరచబడుతూ ఉన్నది. ఇది విచారం. ఒక పక్కన పెళ్లి జరుగుతుంటే ఒక పక్కన డ్యాన్స్ జరుగుతున్నాయి. పెళ్లికి ముందు డ్యాన్సు, పెళ్ళైన తర్వాత డ్యాన్సు. వివాహం ఘనమైనదని ప్రభు చెప్తే, ప్రభు మొదటి వివాహం చేసి నేటికి కూడా ఆయనే ఈ భూమి మీద ఉన్న ప్రతి జంటకు వివాహం చేస్తుంటే, గంతులు వేస్తుంటే అది దేవునికి బాధ కలగదా? అలా ఎవ్వరూ ఉండకూడదా? పాన్పు నిష్కలంకమైనది. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం అది పరిశుద్ధమైనది. అది దాంట్లో అపవిత్రత లేదు. ఒకవేళ ఎవరైనా చెడుగా మాట్లాడుతూ వారి జీవితాన్ని నడిపించుకుంటుంటే, ఇతరులతో సంబంధాన్ని కలిగి ఉంటే అది కళంకం కలిగిందని జ్ఞాపకం చేసుకోండి. అలా ఎవరైతే ఉన్నారో దేవుడు వారికి తీర్పు తీరుస్తాడని మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్తాంటాడైనా, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తిగా ఉండండి అని. ఈ రోజున నీకేమి కలిగి ఉన్నావో వాటి వలన తృప్తి ఉందా? నీ ఇంట్లో సౌకర్యాలు లేవని, ఇంకా సంపాదించలేదని, ఇంకా తేలేదు, అవి లేవు ఇవి లేవని ఇంట్లో సణుగుతున్నావా? నువ్వు నిజమైన ఇల్లాలివేనా? గుణవతురాలివేనా? జ్ఞానవంతురాలివేనా? నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఇల్లు కట్టుకుంటావు, గుణవంతురాలు అయితే భర్తకు గౌరవం, కీర్తి, ప్రతిష్టలు తీసుకొస్తావు. అందుకనే దేవుని లేఖనాలలో చెప్పబడినట్లుగా కలిగిన వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకోండి. చాలా మందికి బీరువా నిండా శారీస్ ఉంటాయి, ఇంకా లేవు, ఇంకా కొనలేదు అని సణుగుతారు. ఉన్నవన్నీ వాడండి, చిరిగిపోయే వరకు వాడండి. ఇంట్లో దాదాపుగా అన్ని కూడా చక్కబెట్టుకొని ఇంట్లో అన్ని సమృద్ధిగానే ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా లోటే 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 అని సణుగుతూ ఉంటారు. కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి అని చెప్తూ నేనేమాత్రము విడువను, నిన్ను ఎడబాయినని ప్రభు సెలవిచ్చాడు కదా అని చెప్తున్నాడు. అంటే నీకేదైనా లోటు ఉంది అనంటే తప్పకుండా నిన్ను విడిచిపెట్టని దేవుడు నీ లోటును తీరుస్తాడు. ఆయనే నీతో ఉంటే ఇంకెందుకు లోటు అని బాధపడుతున్నావు? ప్రభు నాకు సహాయకుడు కనుక నేను భయపడను. ఎంత ధైర్యం అంటే, ప్రభు మనతో ఉంటే నరులు మనల్ని ఏమీ చేయలేరు, ఏ కొరత మనల్ని ఏమి చేయలేదు, ఏ ఇబ్బంది మనల్ని ఏమీ చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఆయనే మనకు సహాయం చేయవాడై ఉన్నాడు అని మంచి ధైర్యంతో మనం మాట్లాడాలని చెప్తున్నాడు. ఇంకా చెప్తూ, దేవుని వాక్యాన్ని ఎవరైతే బోధిస్తున్నారో, మీ పై నాయకులుగా అనగా ఆధ్యాత్మికమైన నాయకులుగా, తండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారి ప్రవర్తన శ్రద్ధగా చూసి వారి విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని మీరు అనుసరించండి అని. చాలా మంది వాయిస్ స్టైల్గా మాట్లాడతారు. ఏ స్టైలు? ఆ పై నాయకులుగా ఉన్న దావసేవకులు ఎలా ఉన్నారో అలాగను వాయిస్ ఇమిటేట్ చేస్తారు. వాళ్ళు ధరించినట్లుగా వస్త్రాలు ధరిస్తారు,
వాళ్ళు నడుస్తున్నట్లుగా నడుస్తారు, వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్న విధానాలను మెయింటెనెన్స్ చేస్తారు. అది కాదని చెప్తున్నాడు. అది కాదు, వారి యొక్క భక్తి జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, వారి ప్రవర్తనను జ్ఞాపకం చేసుకో, వారి విశ్వాసమును జ్ఞాపకం చేసుకో, వారి విశ్వాసమును అనుసరించు. దేవుని కొరకు వారు ఎలా ఉన్నారో, దేవునిలో ఎలా సాగుతున్నారో, దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నారో, వారి జీవితంలో లోటు ఉన్న విశ్వాసంతో ఎంత నిలకడగా ఉన్నారో అది జ్ఞాపకం చేసుకో. అలా ఉండండి. దేవుడు ఎప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు, కానీ నానా రకాలైనటువంటి బోధలు వచ్చి ప్రజలను గందరగోళం చేసేస్తున్నాయి. అందుకనే ఆ బోధలు మీరు విన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వారు మాట్లాడుతున్న మాటల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. భోజన పదార్థముల గురించి చెప్తున్నాడు. ఒకడేమో ఒక దగ్గర తినొచ్చు అంటాడు, ఒక దగ్గర ఏమో తినకూడదు అంటాడు. ఇది మీకు అపార్థం చేస్తుంది అంటాడు. ఇలాగున అనేకమైన విపరీతమైన ఉపదేశాలు ఉన్నాయి. ఎఫెసీ 4:4 ఆ మాటలు మనకు కనబడతాయి. అలాంటి వారిని మీరు జాగ్రత్తగా చూడండి అని. మత సంబంధమైనటువంటి విషయాల్లో ఆహారం అనేటువంటి విషయానికి చాలా ప్రస్తావన తెస్తూ ఉంటారు. ఆధ్యాత్మికమైన విలువ ఉందని చెప్పే యోధా మత సంబంధమైన ఉపదేశాలు ఆ రోజుల్లో చాలా ఉన్నాయి. అందుకనే ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేది కేవలం దేవుని కృప మాత్రమే. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఆహారం నిమిత్తం దేవుని పనిని పాడు చేయొద్దనుంది. మీ సహోదరుడికి అభ్యంతరం కలిగి ఉంటే అది మానేయమని కూడా చెప్తా ఉన్నాడు. అలాగున దేవుని కొరకు నమ్మకంగా మనం బ్రతకాల. భోజన నిమిత్తం దేవుని పనిని పాడు చేయకూడదు. ఈ భోజనాల విషయంలో రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సమస్తము పరిశుద్ధమైనదే గనుక ప్రార్థన చేసి భుజించవచ్చు అని ప్రభు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. విగ్రహ సంబంధమైన అర్పించినది తప్ప మిగతాదంతా కూడా ప్రార్థన పూర్వకంగా తినవచ్చు. హోటల్లో తినొచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఎక్కడైతే అమ్ముతారో దాన్ని తీసుకొచ్చు తినొచ్చు అని. కారణం అది అమ్మేది కనుక. మరి విగ్రహ సంబంధమైనది ఎందుకు వద్దు అనంటే, దేవుణ్ణి విడిచి ఫలానా ఈ దేవుడు అనే ఉద్దేశం, అంటే దేవుని మహిమను ప్రతిమ రూపకము మార్చినప్పుడు ఆయనకి ఏమి ఇష్టం కలుగుతుంది. అందుకనే భోజనాల విషయంలో, ప్రేమ విందు విషయంలో అసమాధానము ఉండకూడదు. అలాగే రకరకాల బోధలు వచ్చి వారి హృదయాల్ని చెడగొడుతున్నాయి కనుక జాగ్రత్త కలిగి ఉండండి. ఆధ్యాత్మికంగా బలిపీఠం ఉంది. పాత నిబంధన కాలంలో మనం బలిపీఠాన్ని చూడగలుగుతాం. నిందలను భరించటానికి, అవమానం భరించటానికి, పాపము భరించటానికి ఆ రోజున బలిపీఠము ఉంటే, ఆ బలిపీఠం నేటి దినాన యేసు క్రీస్తు ప్రభువై ఉన్నాడు. నీ నిందలు, నీ బాధలు, నీ వ్యాధులు, నీ రోగములు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, నీ పాపపు స్థితిని అంతటిని కూడా ఆయన భరించువాడై ఉన్నాడు. ఆయన ప్రేమలో ఎప్పటికీ నిలిచి ఉండాలా. ఎందుకంటే ఆయన మన కొరకు ఎప్పుడు నిలిచి ఉండే నగరాన్ని సిద్ధం చేశాడు. ఇక్కడ మనకి శాశ్వతమైనది ఏదీ లేదు, కానీ పరలోకమే శాశ్వతము కనుక విశ్వాసముతో ఎదురు చూస్తూ ఆ నిలవరమైన పట్టణమునకు సంసిద్ధమవ్వాలి. మనం ఎప్పుడు దేవునికి స్తుతియాగములు అర్పించేటువంటి హృదయాన్ని, నోరుని కలిగి ఉండాలి. ఇంకా చెప్తూ ఉపకారం ధర్మం చేయడం మర్చిపోకండి. చాలా మంది ఉపకారం చేయరు ఇతరులకి. ధర్మమా? చాలా కష్టమే. అది ఖచ్చితంగా చేయాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి.
అట్టిదట దేవునికి ఇష్టమట. ఇతరులకు ఉపకారం చేసిన, ధర్మం చేసిన. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన ఒక కొర్నేలు ఉన్నాడని, అతని ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని యొద్దకు జ్ఞాపకార్థముగా చేర్చబడ్డాయని రాయబడి ఉంది. అంటే దేవుడు తన ధర్మకార్యములను చూచాడు, అందుకే అతనితో మాట్లాడుతున్నాడు. అతను దేవుని ఉనికిని చూడగలిగాడు, దర్శనాన్ని చూడగలిగాడు, దైవజనుడితో దేవుణ్ణి స్తుతించగలిగాడు, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు, రక్షణ ఆనందంతో కుటుంబాన్ని నింపుకోగలిగాడు. కేవలం అతను ప్రభువుని స్తుతించే విధానము అంత మాత్రమే కాదు, అతను ఇతరులకు చేసిన ధర్మమే. బహుధర్మము చేస్తూ ఉండేవాడట. ధర్మం చేస్తుంటే ఇంకేముంటుందా నీ వాళ్ళు కొంతమంది, నువ్వు ధర్మం చేస్తే దేవుడు నీ ఇంట్లో సమృద్ధిని ఇస్తాడు. ఇతరులకు సాయం చేయలేని నీకు దేవుడు ఎలా సాయం చేస్తాడు? మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పగించవలసిన వారే ఉన్నారు, అనగా దేవుని సేవకులు మీ ఆత్మల కొరకు కాపరులై ఉండి మీ ఆత్మలను కాస్తూ ఉన్నారు. వాళ్ళు దుఃఖంతో పనిచేస్తే మీకేమీ ప్రయోజనం ఉండదు అని. దైవజనుడు సంఘ బిడ్డలను బట్టి బాధపడితే సంఘానికి క్షేమం కాదు. ఆయన సంతోషిస్తే ఆ సంతోషం నీకు దీవెనను తీసుకొస్తుంది, ఆనందము తీసుకొస్తుంది. అందుకే అంటున్నాడు, నువ్వు ఆనందముతో వారికి లోబడి ఉండాలి, దుఃఖంతో పని చేయొద్దాం. నీ ఇంటికి వచ్చే దైవజనుని గౌరవించగలుగుతున్నావా? మర్యాదపూర్వకంగా చూడగలుగుతున్నావా? ప్రేమ అభిమానాలను కనబరచగలుగుతున్నావా? ఆతిథ్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? బాధపడుతూ వెళ్ళిపోతున్నాడేమో. ఎట్టి పరిస్థితుల్లో అలాగే వెళ్ళకూడదు. ఆయన సంతోషించాలా. లేఖనాలు అంత స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే మీ ఆత్మలను పరలోకానికి చేర్చడానికి పడుతున్న తాపత్రయం. అందుకని ఈ పని చేయాలని చెప్తున్నాడు. ఇంక చివరి మాటలు చెప్తూ మా కొరకు ప్రార్థన చేయండి. మీరు యోగ్యమైన ప్రవర్తన కలిగి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. మేము అట్టి విధంగా ఉన్నాం. నేను మీ వద్దకు రావాలనుకుంటున్నాను. మీరు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ ఇప్పటి వరకు చెప్పేనే ఈ మాటలన్నిటి ప్రకారంగా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. గొర్రెలకు గొప్ప కాపురి అయిన యేసుక్రీస్తు ప్రభువారు నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించేటట్లుగా ప్రతి మంచి విషయములలో ఆయన చిత్త ప్రకారం చేయటానికి సిద్ధపడాలి. దేవుడు సంతోషించేటట్లుగా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు సంతోషించేటట్లుగా అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడాలి. దైవ చిత్తాన్ని మరిచి విడిచి చాలా మంది ఉన్నారు ఈ రోజున. దైవ చిత్త ప్రకారంగా సాగితే దైవికమైన దీవెనలు తప్పకుండా పొందుకుంటాం. నేను చెప్పిన ఈ హెచ్చరికలను సహించి మీరు శ్రద్ధగా బ్రతకాలని వేడుకుంటున్నానని. సహోదరుడని తిమోతి విడుదల పొందాడని, అతడు వస్తే నేను చూసినట్లు ఉంటుందని మరొకసారి చెప్తూ, మీ పైన నాయకులైన వారందరినీ పరిశుద్ధులకి నా వందనాలు చెప్పండి. ఇటలీలో ఉన్నటువంటి వారికి కూడా వందనాలని చెప్తున్నాడు.
ఈ యొక్క అధ్యాయములో అనేక విషయాలు మనం పాటించవలసిన, అనుసరించవలసిన విషయాలు ఉన్నాయి. అటు విధంగా చెప్పిన ప్రతిదాన్ని గుర్తుపెట్టుకొని పదే 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 ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతూ ఆత్మీయ జీవితాన్ని మరింత దేవునికి దగ్గరగా చేసుకోగలిగితే ఆయన ప్రసన్నత కుమ్మరించబడుతుంది. ఆయన కృప అందరికీ తోడుగా ఉంటుంది. కనుక దైవికమైన వాక్యానుసారంగా జీవితాలను కట్టుకొని ప్రభులో స్థిరపరచబడుతూ నమ్మకంగా సాగిపోవడానికి ప్రభు ఎల్లవేళలా సహాయము చేయునుగాక. ఆమేన్.